నమస్తే ద రఘు గంజి ఛానల్లో మనం ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేశాం. సో ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్లో పొలిటికల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ ఇన్స్పిరేషన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అన్ని రంగాల్లో ప్రముఖ వ్యక్తుల చేత అండ్ ఈ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న వారి ఇంటర్వ్యూస్ కూడా ఇందులో ప్రధానంగా ఉంటాయి. అండ్ మనం పబ్లిక్ ఇష్యూస్ని ప్రధానంగా ఫోకస్ చేస్తాం కాబట్టి ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించిన యాంగిల్లోనే ఈ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా కొనసాగుతాయి. అండ్ దాంతోపాటుగా నా విశ్లేషణ కూడా ఇదే ఛానల్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మనం మన తొలి వెలుగుని ఏ రకంగానైతే ముందుకు తీసుకెళ్ళినామో సో ఈ ఛానల్ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా మీరు ఆశీర్వదించండి అండ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇవాళ నేను మీ ముందుకు తీసుకొస్తున్న ఆ గెస్ట్ని చూసి, ఆ అమ్మాయిని చూసి మీరు చాలామంది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్గా సో అమ్మాయిని చూసి ఏ రకంగా ఇది సాధ్యమైంది, మనం ఎందుకు చేయలేమని అనుకునే విధంగా ఈ ఇంటర్వ్యూ ఉండబోతున్నది. సో నా ముందు చింతల తులసి ఉన్నారు. నమస్తే. నమస్తే. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. సో మీరు తులసి గారు దాదాపుగా ఒక 4 ఉద్యోగాలు కొట్టారు, ఇంకొక ఉద్యోగం కూడా కొట్టే అవకాశం కనిపిస్తున్నది. సో మేబీ నేను అనుకోవడం ఇంటర్వ్యూ ప్లే అయ్యేలోపు రిజల్ట్ వస్తే 5వ ఉద్యోగం కూడా వస్తుంది. సో ఇప్పటికీ ఏఈ ఉద్యోగం కొట్టారు అండ్ గ్రూప్ 4 ఉద్యోగం సాధించారు, పాలిటెక్నిక్ లెక్చరర్ జాబ్ సాధించారు అండ్ ఏఈ ఉద్యోగం కూడా సాధించారు, సివిల్ ఏఈ. సో మొత్తం 4 ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పటికే. సో ఇంకొక డిఏఓ రిజల్ట్ రావాల్సి ఉన్నది. అండ్ గ్రూప్ 1లో కూడా ప్రిలిమ్స్ కంప్లీట్ అయింది. ప్రిలిమ్స్లో ఆమె 3 సార్లు ఫస్ట్ ప్రిలిమ్స్ రద్దయింది, సెకండ్ ప్రిలిమ్స్ రద్దయింది, థర్డ్ టైం మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు ఏం జరిగింది ఏంటి అన్నది. సో 3 సార్లు ఆమె ప్రిలిమ్స్కి క్వాలిఫై అయ్యారు. సో ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు, మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు. సో చాలామంది మనం ఒక్కసారి ఎగ్జామ్ రాసి ఒకవేళ అది మనకి రిజల్ట్ అనుకూలంగా రాకపోతే ఇంకా మన వల్ల కాదని మనం చేతులు ఎత్తేస్తాం. చాలామంది అమ్మాయిలు పేరెంట్స్ లేకపోతే రకరకాల కారణాల చేత 10th క్లాస్లోనో ఇంటర్మీడియట్లోనో లేదు ఉద్యోగం కోచింగ్ తీసుకునే క్రమంలో లేకపోతే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన క్రమంలోనో అదంతా వదిలేసి వేరే పనుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇట్లాంటి రకరకాల కారణాల చేత అమ్మాయిలు ఆ స్థాయికి రాలేరు. అబ్బాయిలకు కూడా ఈ పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. సో ముఖ్యంగా తులసి చాలా అతి సామాన్య కుటుంబం, అత్యంత బలహీన వర్గాల నుంచి వచ్చిన అమ్మాయి. సో వాళ్ళది రజక కుటుంబం, వాళ్ళ నాన్న ఇస్త్రీ చేస్తూ ఆ కుటుంబాన్ని పోషించాడు. సో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నా. సో వాళ్ళది కట్టంగూరు మండలం, కలిమేరా అన్న విలేజ్, ఉమ్మడి నల్గొండ జిల్లా. ఆమె ట్యూషన్స్ చెప్తూ తన చదువుని కంప్లీట్ చేసుకున్నది. ఆ ట్యూషన్స్ చెప్తూనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయింది. మాట్లాడదాం. సో ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు వన్స్ అగైన్. థ్యాంక్ యూ అన్న. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఓకే, సింగిల్ వర్డా? ఇప్పుడు ఎన్ని జాబ్స్ వచ్చినాయి? ఇప్పటికి 4 జాబ్స్ వచ్చాయి. 4 జాబ్స్ వచ్చాయి. ఏమేం జాబ్స్ వచ్చాయి మీ నోటి నుంచి వినాలని ఉంది? అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, గ్రూప్ 4, పాలిటెక్నిక్ లెక్చరర్స్, అసిస్టెంట్ ఇంజనీర్. ఓకే, 4 వచ్చాయి. 4 జాబ్స్ వచ్చాయి. ఇప్పుడు ప్రెసెంట్ గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాను. అక్టోబర్లో జరుగుతుంది కదా, ఆ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, ఇప్పుడు ప్రిలిమ్స్ ఫస్ట్ సెకండ్ రద్దయిన వాటికి కూడా మీరు క్వాలిఫై అయ్యారా? క్వాలిఫై అయ్యాను. ఓకే, మంచి మార్క్స్ వచ్చాయి. దాంట్లో కూడా ఎన్ని మార్క్స్ వచ్చాయి? గ్రూప్ 1 ఫస్ట్ 70 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ప్రెసెంట్ గ్రూప్ 1కి 80 మార్క్స్ వచ్చాయి. ఓకే, మిడిల్ గ్రూప్ 1 ఎగ్జామ్కి అసలు రిజల్ట్స్ ఇవ్వలేదు. ఓకే, యా. సో అంటే ఆల్మోస్ట్ అది కూడా క్వాలిఫై అయ్యే వాళ్ళే. యా. సో ఇప్పుడు ఒకవేళ మళ్ళీ మెయిన్స్ వస్తే అది కూడా కొట్టినట్టే, అంతే కదా? అవునన్నా. సో ప్రిపరేషన్ ఎట్లా నడుస్తున్నది? గోయింగ్ వెల్ అన్న. ఓకే, నమ్మకం ఉందా గ్రూప్ 1 కూడా సాధిస్తారని? నమ్మకం ఉంది. సో ఇక్కడికి ఆగిపోతారా? సివిల్స్ ప్రయత్నం చేయాలని ఆలోచన ఉందా? సివిల్స్ మీద కూడా నాకు ఉత్సాహం అనేది ఉంది. దానికి కూడా ఒక అటెంప్ట్ ఇద్దామని ఆలోచనలో ఉన్నాను. ఓకే. సో ఇంతకుముందు ఎప్పుడు మీరు సివిల్స్ ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు? ఓకే. ఈ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుదాము అనే ఒక థాట్ ఊయూలో ఎంటెక్ చేస్తున్న టైంలో వచ్చింది. సో దానికి ప్రిపేర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 4 జాబ్స్లో ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే అది కూడా వస్తుందో రాదో చూడాలి. సో ఈ 4 జాబ్స్ వచ్చినాయి ఆల్రెడీ. సో దీంట్లో ఏం సెలెక్ట్ చేసుకోబోతున్నారు? అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఓకే. సో ఏఈ ఇది గెజిటెడ్ పోస్ట్ అనుకుంటాను. అవునండి. యా. సో ఎందుకు ఏఈ వైపు వెళ్ళారు మీరు, అంటే వెళ్ళాలనుకుంటున్నారు?
ఉన్న జాబ్ ఇప్పుడు వచ్చిన జాబ్స్లో అదే మంచి హయ్యర్ ర్యాంక్ ఉన్న జాబ్, అదే గెజిటెడ్ ఆఫీసర్. ఓకే. సో దానికి వెళ్దామని అనుకుంటున్నాను. యా. సో ఇప్పుడు ఒకవేళ మరి గ్రూప్ 1 వస్తే అది వదిలేస్తే ఇవన్నీ పక్కన పెట్టేస్తారా? ఎస్ అన్న. ఇంకా జనరల్గా అందరూ చేసేది కూడా అదే కదా. అవునన్నా. సో మరి ఇప్పుడు కౌన్సిలింగ్ ఏది స్టార్ట్ అయిందా ఏదైనా? ఏడబ్ల్యూ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. ఓకే. గ్రూప్ 4 ప్రెజెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో మీరు గ్రూప్ 4కి మీరు వెళ్ళట్లేదన్న. ఓకే. సో ఒకవేళ వెళ్ళి మీరు అది తీసుకుంటే మళ్ళీ ఆ పోస్ట్ బ్యాక్లాగ్ పోస్ట్ క్రియేట్ అవుతుంది. బార్డర్లో ఉన్న స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి బార్డర్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మెయిన్గా వాళ్ళ లైఫ్ మారుతుంది. యా. సో ఒకవేళ మీరు కనుక అక్కడ వెళ్ళుంటే ఇంకొక నిరుద్యోగికి ఉద్యోగం రావడానికి అవకాశం ఉండదు కదా. అవునన్నా. సో అదే దాంట్లో మీరు ఆలోచించి వెళ్ళట్లేదు. మిగతా మూడింటికి వెరిఫికేషన్ కూడా వెళ్ళొద్దని ఫిక్స్ అయ్యాను. ఓకే. వెరిఫికేషన్కి వెళ్తే పక్కా బ్యాక్లాగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. ఇంకా పోస్ట్ మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ లేకపోతే ఇంకా యాడ్ అవుతుంది. సో ఏం చేస్తుంటారు మీ పేరెంట్స్? మా అమ్మ నాన్న ఇస్త్రీ చేస్తారు. ఎక్కడ? నల్గొండ టౌన్లోనే. ఓకే. సో మీరు టౌన్లో ఉంటారు? ప్రెసెంట్ టౌన్లో. నా చిన్నతనంలోనే అమ్మ నాన్న టౌన్కి వచ్చి సెటిల్ అయ్యారు. ఇస్త్రీ చేస్తూనే అందులో మంచి ఇన్కమ్ రావడంతో దాంతోనే ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఓకే. అంటే ఎక్కడ ఇస్త్రీ అంటే షాప్ పెట్టుకున్నారా? షాప్ పెట్టుకున్నారు, రెంటెడ్ షాప్ ఇప్పుడైతే. ఓకే. యా. సో ఎంతమంది మీరు మీతో పాటు ఎంతమంది? అన్నయ్య అక్క ఉన్నారు. ఓకే. వాళ్ళిద్దరికి కూడా మంచి జాబ్స్ వచ్చాయి. ఓకే. అన్నయ్య పోస్ట్ ఆఫీస్లో చేస్తారు, అక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. ఇప్పుడు నాకు ఫోర్ జాబ్స్ రావడంతో అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే. సో అంటే మీరు బాగా చదివించారా? మీ ఫాదర్ మదర్ ఎట్లా ఎడ్యుకేషన్ విషయంలో ఎట్లా ఆలోచించేవాళ్ళు? మేము పడుతున్న కష్టం మీరు పడొద్దమ్మా, ఎప్పుడు మంచిగా చదవాలి, ఫస్ట్ క్లాస్లో రావాలి, ఎప్పుడు ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ఆలోచన ఉండాలి, మాలాగా మీరు కష్టపడొద్దని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి. మెయిన్గా మా నాన్న చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఓకే. సో మీ ఫాదర్ ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరు కాల్ చేసి మీ అమ్మాయి చాలా బాగా జాబ్స్ కొట్టింది, మీకు మంచి పేరు వచ్చింది అని చెప్తుంటే నాన్న చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో ఎంత కష్టపడి మీ ఫాదర్ మీ బ్రదర్ని కానీ మీ ఇంకొక సిస్టర్ని కానీ మిమ్మల్ని చదివించారు అంటే మీరు దగ్గర నుంచి చూసి ఉంటారు కదా. ఆ కష్టాలే మాకు చాలా ఇన్స్పిరేషన్ అండి. వాళ్ళు ఎప్పుడు హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా ఎప్పుడు షాప్కి వెళ్ళి ఇస్త్రీ చేస్తూ ఎప్పుడు మనీ ఎర్న్ చేస్తూ మాకోసమే ఖర్చు పెట్టేవాళ్ళు. ఓకే. అవే మాకు పెద్ద ఇన్స్పిరేషన్. మాకు మోటివేషన్ అంటూ ఎవరు ఇవ్వాల్సిన పని కూడా లేదు. అంటే జనరల్గా ఇప్పుడు కింది వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు కానీ వర్గం ఏదైనా ఇంకెవరేదైనా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ డ్రాప్ అవుట్స్ అవుతూ ఉంటారు. అంటే ఎక్కడో దగ్గర మధ్యలో ఆగిపోతుంటారు. అంటే ప్రిపేర్ అవుతూ జాబ్ రాలేదనో లేకపోతే ఈ మంత్ ఇబ్బంది అవుతున్నది ఎట్లా చదివించాలని పేరెంట్స్ బాధపడుతూ వీళ్ళు చూడలేక వాళ్ళు కూడా అదే పనిలోకి వెళ్ళిపోవడం ఇంకేదో చేస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్ మీకు ఏమైనా ఎదురైందా? అవునన్నా, పేపర్ లీక్ అయినప్పుడు చాలా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడ్డాను నేను. హాస్టల్ ఫీ పే చేయడానికి కూడా ఇంకా ఎన్ని మంత్స్ మమ్మీ వాళ్ళని అడుగుతాము అని చెప్పేసి నేను ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టాను. ఓకే. ఆ మనీతోనే బుక్స్ కొనుక్కోవడం, హాస్టల్ ఫీ పే చేయడం, అలా సర్వైవ్ అయ్యాను ఇంకా. ఓకే. సో హాస్టల్లో ఉండి మీరు ట్యూషన్ చెప్తూ చదువుకున్నారా? అవునన్నా. ఓకే. సో మీ స్టూడెంట్స్ ఏమంటున్నారు? స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మీరు కోచింగ్ ఇచ్చినారు కదా, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు మాకు ట్యూషన్ చెప్పడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది అక్క. ఓకే. యా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు జనరల్గా అంటే మీతోటి అమ్మాయిలు ఇంకా మిగతా వాళ్ళు పడుతున్న బాధలు అవన్నీ చూసే కదా మీరు ఈ ఉద్యోగం సంపాదించింది. సో వాళ్ళ స్టోరీలు చూసినప్పుడు మీకు ఉద్యోగం వచ్చింది ఎట్లా అనిపిస్తుంటుంది? అంటే అట్లాంటి వాళ్ళు ఏ రకంగా మోటివేట్ అయ్యి నిర్ణయాలు తీసుకోవాలి, మోటివేట్ అయ్యి ఒక అడుగు ముందుకేయాలి, కష్టం వచ్చినా ఏ రకంగా దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే మీరేమైనా చెప్పగలుగుతారా? అంటే మీ ఎక్స్పీరియన్సే కదా ఇదంతా కూడా. అన్ని వసతులు ఉన్న వాళ్ళకి చదువుకోవడం పెద్ద విషయం కాదు. ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతూ
సొసైటీలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ముఖ్యంగా అమ్మాయిలకి పెళ్లి ప్రెషర్ ఉంటుంది. ఇంకా ఎన్ని రోజులు చదువుతారు, అమ్మాయికి పెళ్లి చేయండి అని ఫ్యామిలీకి చాలా ప్రెషర్స్ ఉంటాయి. కానీ అమ్మాయిలు చాలా గట్టిగా నిర్ణయం తీసుకోవాలి. గట్టిగా స్టాండ్ తీసుకోవాలి వాళ్ళ నిర్ణయం మీద. వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం పెట్టుకోవాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేస్తా. ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ నుంచి బయటికి రావడానికే కదా నాకు ఈ కష్టము. కష్టపడి చదవాలి కన్సిస్టెన్సీతో అని డిసైడ్ అయ్యి చదవాల్సింది. ఓకే. సో మీరు బేసిక్గా ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే ఇంటి నుంచి ఒక నెలకు ఒక 6-7 వేలు పంపించింది అయితే మినిమం, అంటే తక్కువలో తక్కువ మీకు హాస్టల్ ఒక 3-4 వేలు, ఇంకొక 2-3 వేలు చేతిలో ఉంటేనే మీరు వెళ్ళడము రావడము క్లాస్కి వెళ్ళడం ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ డబ్బు లేక కూడా చాలామంది బ్యాక్ అవుతూ ఉంటారు కదా, లేదంటే వాళ్ళు సరిగ్గా కోచింగ్ తీసుకోకుండా ఇంట్లోనే ఉండి చదువుకోవడం వల్ల కూడా అంత రిజల్ట్ రాకపోవచ్చు. కోచింగ్ సెంటర్కి వెళ్ళలేకపోయే సిచ్యువేషన్ కూడా వస్తుంది. సో మీరేమైనా కోచింగ్ తీసుకున్నారా? నేను బీటెక్లో ఉన్నప్పుడే నా టెక్నికల్ సబ్జెక్ట్స్ కోసం అని గేట్ కోచింగ్ తీసుకున్నాను. దానితోనే ఎంటెక్ ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. ఉస్మానియా యూనివర్సిటీలోకి రాగానే ఇంకా అక్కడంతా కాంపిటేటివ్ ఫీల్డ్లో అందరూ కష్టపడే విధానం చూసి నాకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలని అనిపించింది. సో దానికే ఇంకా ఫ్రెండ్స్తో బుక్స్ రిఫర్ చేయడం, ఏ బుక్స్ చదివితే బాగా గెట్ ఆన్ అవుతాము అనేది బాగా తెలుసుకొని మూవ్ అయ్యాను. ఓకే. సో మీరు ఇప్పుడు ఈ 4 జాబ్స్ కొట్టడానికి అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కొట్టడానికి ఎవ్రీ డే ఎన్ని అవర్స్ మీరు కష్టపడేవాళ్ళు? మార్నింగ్ 9 నుంచి నైట్ 11 వరకు నేను లైబ్రరీలో ఉండేదాన్ని. టైమింగ్స్ మాత్రం పక్కా ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యి ఎన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా, హాస్టల్ ఫుడ్ పడకపోయినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా టైమింగ్స్ అయితే పక్కా ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యాను. అంటే ఎట్లా మీ షెడ్యూల్ ఏంటి? మార్నింగ్ 9కి అన్నీ కంప్లీట్ చేసుకొని రెడీగా అయిపోయి లైబ్రరీకి వెళ్తాను. లైబ్రరీ టైమింగ్స్ కూడా ఓయూ లైబ్రరీ అమ్మాయిలకు కూడా చాలా సేఫ్గానే ఉండేది. ఆ ఎన్విరాన్మెంట్ అంతా సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఉండేవాళ్ళు. నైట్ 11 వరకు కూడా నేను హాస్టల్కి వెళ్తుంది. ఓకే. మార్నింగ్ 9కి వెళ్ళి మార్నింగ్ 9కి స్టార్ట్, లంచ్ అవర్స్ తప్పించి మిగతా లంచ్ అవర్స్ మళ్ళీ వచ్చేయాలా? బ్యాక్ వచ్చేస్తారు. లంచ్ అవర్స్ తప్పించి మిగతా టైం మొత్తం లైబ్రరీలో స్పెండ్ చేసేదాన్ని. మార్క్ టెస్ట్ రాయడము, రివిజన్ చేయడము అవన్నీ బాగా చేసేదాన్ని. సో మీకు మీ బ్రదర్ జాబ్లో ఉన్నారు, మీ సిస్టర్ కూడా జాబ్లో ఉన్నారు. వాళ్ళు కూడా మీకు కొంత హెల్ప్ఫుల్ అయి ఉంటారు కదా, అట్లీస్ట్ మీకు అదొక ఒక భరోసా కూడా మీకు ఉండి ఉంటుంది. సో మిగతా వాళ్ళు అట్లా లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు బేసిక్గా. సో బాగా సఫర్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉన్నదా మీ అంటే ఈ ప్రిపరేషన్లో, ఈ కోచింగ్లో? అంటే మీరు ఒకటి చెప్పినారు ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉండే ఒక టైంలో ట్యూషన్ చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చిందని. అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఎదురైనాయి? ఇంకా మెయిన్గా అయితే పేపర్ లీక్ అయినప్పుడే అన్న. అప్పటికే నేను చాలా వరకు రివైజ్ చేశాను. అసలు ఇంకా ఏం చదువుతాం రా బాబు అని అనిపించిన టైంలో ఇంకా దాని నుంచి బయటికి రావడానికి ఒక 10-15 డేస్ నాకు పట్టింది. ఓకే. సో బాగా సఫర్ అయి ఉంటారు కదా? చాలా సఫర్ అయ్యాను, ఏడ్చాను కూడా. ఓకే. ఫైనల్లీ బయటకు వచ్చాను. ఫ్రెండ్స్ బాగా మోటివేట్ చేసేవాళ్ళు, ఏం కాదు అందరికీ ఇదే పరిస్థితి కదా, మనం కూడా అందులో ఒకలమే, అందరూ కష్టపడుతున్నారు మనం కూడా కష్టపడాలి, ఇప్పుడు వెనకడుగు వేస్తే అందరు కాంపిటీషన్లో ఉంటారు, నువ్వు వెనకబడిపోతావు అని చాలా హెల్ప్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఓకే. సో ఒక 1 year కనుక నోటిఫికేషన్స్ డిలే అయ్యి ఉంటే ఇప్పుడు మీరు ఈ సిచ్యువేషన్ మీరు ఇంత హ్యాపీగా ఉండలేకుండే కదా? అవునన్నా. అంటే మీరు మళ్ళీ మీ బీటెక్ ఎంటెక్ ఆ రూట్లో వెళ్ళిపోయి ఉండాలి, లేకపోతే వేరే జాబ్ అయినా వెళ్ళిపోయే వాళ్ళ? లేదు నిలబడి ఇంకా 1 year అయినా 2 years అయినా అని ఉండేవాళ్ళ? ఇంకా డిలే అయ్యి ఉంటే మేబీ ఇంట్లో వాళ్ళు పెళ్ళి అని ప్రెషర్ పెట్టేవాళ్ళు. ఆ ప్రెషర్కి తట్టుకోలేక మేబీ పెళ్ళి చేసుకునేదాన్నేమో. ఓకే. అంటే స్టార్ట్ అయిపోయింది మీకు అప్పటికే? పేపర్ లీక్ టైంలో చాలా ఇంకా ఎందుకు హాస్టల్లో ఉండడం, మనీ వేస్ట్ అవుతున్నాయి, ఇంకా మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో ఎగ్జామ్, పెళ్లి చేస్తామని అన్నారు. కానీ నేను స్ట్రాంగ్గా చెప్పాను, నాకు జాబ్ వస్తుంది, నాకు నమ్మకం ఉంది, నేను ట్రై చేస్తాను, ట్రై చేయనివ్వండి అని చెప్పాను. వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకున్నారు ఇంకా. సో అలా సపోర్ట్ చేశారు ఫ్యామిలీ కూడా. ఓకే. సో 3 పిల్లలు మీ ఫాదర్ మదర్ కష్టపడి 3ని సెట్ చేశారు కదా? అవును. యా. అంతా మా అమ్మ నాన్న కష్టమే. సో చిన్నప్పటి నుంచి మీరు ఎక్కడ చదువుకున్నారు?
చిన్నప్పటి నుంచి నల్గొండలోనే. నల్గొండ టౌన్లోనే చదువుకున్నారు. ఏ స్కూల్లో చదువుకున్నారు మీరు? రవీంద్ర హై స్కూల్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్, అది గవర్నమెంట్ స్కూల్. తర్వాత 9th 10th ప్రతిభా హై స్కూల్ అని తెలుగు మీడియంలోనే చదివాను 10th వరకు. తర్వాత ఇంటర్మీడియట్లో ఫ్రీ సీట్ వచ్చింది, అంటే 10th మంచి మార్క్స్ రావడంతో ఇంటర్లో ఫ్రీ సీట్ ఇచ్చారు. అది కూడా నల్గొండ కాలేజ్లోనే, గౌతమి జూనియర్ కాలేజ్ అని. అక్కడ ప్రొఫెసర్స్ అందరు చాలా హెల్ప్ చేసేవాళ్ళు. అలా ఎంసెట్లో మంచి ర్యాంక్ కొట్టాను. ఓకే. సో ఇంకా జేఎన్టీయూ క్యాంపస్, అందులో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. ఇంకా 10th వరకు తెలుగు మీడియం అయ్యేసరికి ఇంకా ఇంగ్లీష్కి కన్వర్ట్ అవ్వడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ప్లేస్మెంట్స్ కూడా ట్రై చేశాను కానీ రాలేదు. సో ఇంకా ఎలాగైనా గేట్ కోసమైనా చదివి పిఎస్యూస్లో అయినా జాబ్ కొట్టాలి, ఎలాగో ప్లేస్మెంట్స్ రాలేదని గేట్ కోచింగ్ తీసుకున్నాను. కానీ ఏపీఎస్యూస్ రాలేదు. సో అలా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. తర్వాత ఎంటెక్ జాయిన్ అవుదాము, ఎంటెక్ చేసి అలా ప్రొఫెసర్ అని అవుదామన్న థాట్ తోటి ఫస్ట్ ఎంటెక్ జాయిన్ అయ్యాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ అడ్మిషన్ వచ్చింది. ఇంకా అప్పుడే ఇంకా లక్ కొద్ది ఏడబ్ల్యూ నోటిఫికేషన్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సో ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదామన్న థాట్ అక్కడి నుంచి జనరేట్ అయింది. సో మీకు అనిపించలేదా? సివిల్ ఇంజనీర్ చేశారు, ఎంటెక్ కూడా కంప్లీట్ అయింది అన్నారు కదా. సో ఎంటెక్ కూడా కంప్లీట్ చేశారు. సో ఈ టెక్నికల్ కోర్సులు కంప్లీట్ చేసిన మీరు ఇంజనీర్ అవ్వాలనో లేకపోతే మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలో, ఆల్రెడీ మీ సిస్టర్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే కదా. సో ఆ ప్రయత్నం బ్రేక్ చేయాలని ఎందుకు అనిపించింది? ఉస్మానియా యూనివర్సిటీలోనే చాలా మోటివేషన్ వచ్చింది నాకు. ఇంకా వై నాట్ ఐ ట్రై ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఒక థాట్ వచ్చి ఇంకా స్టార్ట్ చేశాను. ఫస్ట్లో చాలా ఇబ్బందులు పడ్డాను. జనరల్ స్టడీస్ అవన్నీ, టెక్నికల్ సబ్జెక్ట్స్ అయితే ఐ కెన్, బట్ జనరల్ స్టడీస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. దట్స్ వై ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు నాకు చాలా. సో ఇప్పుడు ఈ జర్నీలో మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి తర్వాత జాబ్ కొట్టేంతవరకు ఈ జర్నీ అంతా, సో రకరకాల ప్రాబ్లమ్స్, ముఖ్యంగా అమ్మాయిలు అంటే వాళ్ళు ఎవ్రీడే ఏం హార్డీలు వస్తుందో, లేకపోతే ఇంటి దగ్గర నుంచి సరే మీరు అన్న మ్యారేజ్ అనో లేకపోతే ఇంకోటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇక్కడ మీరు చదువుతున్న దగ్గర కూడా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్. ఇవన్నీ దాటుకొని ఎట్లా మీరు ముందుకెళ్ళారు? మీరు ఏం జరుగుతుంటుంది అంటే బేసిక్గా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, వాటి నుంచి ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి అంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా. మెయిన్గా లైబ్రరీలో కూడా మోస్ట్లీ అబ్బాయిలే ఉండేవాళ్ళు. ఇంకా అమ్మాయిలకి అసలు చైర్స్ కూడా దొరికేవి కాదు అప్పటికప్పుడు. ఓకే. సో వాళ్ళతో మేము ఫైట్ చేయాలేమో చైర్స్ కోసం, దానికి దీనికని. ఇంకా మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ అంటే ఫైనాన్షియల్ ఇష్యూసే. ఎలాగైనా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి, దానికి ఒకటే మార్గము జాబ్ కొట్టడము. అదొక్కటే మైండ్లో ఉండేది, అదే మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ నాకు. అంతే. సో అదే థాట్తో ముందుకెళ్ళాలి. సో మరి మీకు ఎట్లా ట్యూషన్ చెప్పాలి, ట్యూషన్కి అవకాశం ఉంది అని ఎట్లా మీకు ఆ లైన్ దొరికింది? ఇప్పుడు అందరికీ ఆ అవకాశం రాదు, ఎక్కడో వేరే జిల్లాల నుంచి ఎక్కడి నుంచో హైదరాబాద్కి వచ్చి ఉంటారు. మీకు ఎట్లా ఆ సోర్స్ దొరికింది? సీనియర్స్ చెప్పేవాళ్ళు ఇలా ట్యూషన్స్ చెప్తే చాలా యూస్ఫుల్ ఉంటుంది ఫైనాన్షియల్గా కూడా అని చెప్పి ట్యూషన్స్కి అంటే ట్యూషన్స్ చెప్పడానికి కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. సో దాని నుంచి అప్రోచ్ అయ్యి చెప్పాను నేను. సో మీ ఇంట్లో స్టార్ట్ చేసి ఉంటారు కదా, జాబ్ రాకముందు వస్తలేదని పెళ్లి చేద్దాం అనుకున్నారు, ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటారు కదా డిస్కషన్. ఇప్పుడైతే గ్రూప్ 1కి చదువు అని ఎంకరేజ్ చేస్తున్నారు. సో 4 వచ్చాయి కదా, ఇంకా ఎందుకు అది. ఇంకా నేను బాగా చదువుతుండడం చూసి ఇన్ని జాబ్స్ రావడం, సో నాలో పొటెన్షియల్ ఉందని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా. సో మీరు ఇట్లా మధ్యలో ఆపేసిన వాళ్ళకి కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో అయితే జాబ్ క్యాలెండర్ వచ్చింది కదా, సో ఇంకా ఎవ్రీ ఇయర్ జాబ్స్ ఉంటాయి. మీరు ఇన్ కేస్ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. ఇంకా మీ ప్రిపరేషన్ అనేది వేస్ట్ కాదు, ట్రై చేసి చూడండి. ఈ ట్రై కూడా 100% ఎఫర్ట్ ఇవ్వండి అని చెప్తాను. సో ప్రిపరేషన్లో ఏమైనా సజెషన్స్ ఉన్నాయా? ప్రిపరేషన్ అంటే ఇన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలి, ఇట్స్ నాట్ అబౌట్ హౌ మెనీ అవర్స్.
ఇట్స్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ స్టడీయింగ్. ఓకే. చదివే ప్రతి పాయింట్ చాలా కాన్షియస్తో చదవాలి, రివిజన్ చేయాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, టైం వేస్ట్ అనేది చేయకూడదు. ఇవే టిప్స్. సో ఇప్పుడు ఇవి ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, గ్రూప్ 2 పోస్టులు యాడ్ చేయాలి, గ్రూప్ 3, ఇవన్నీ వీటిలో మీరు గమనిస్తుంటారు కదా ఏం జరుగుతుంది ఏంటి అని. సో అవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఈ గ్రూప్ 1 1:50 కదా, 1:100 చేయాలి అని. 1:50 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఐ థింక్. ఓకే. I think government is willing to give jobs this much. ఓకే. ఇప్పుడు ఇవన్నీ విన్న వాళ్ళు ఏమంటారంటే మాకు జాబ్ వచ్చింది కాబట్టి 1:50కి సరిపోయిందని చెప్తారని అంటారు. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్తున్నారు. సో ఎనీవే ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీ పేరెంట్స్కి? నేను ఇన్ని జాబ్స్ కొట్టడానికి కారణమైన నా ప్రొఫెసర్స్, చిన్నప్పటి నుంచి నాకు టీచ్ చేసిన నా టీచర్స్, మెయిన్గా నా పేరెంట్స్కి చాలా చాలా థ్యాంక్స్. శతకోటి వందనాలు. సో మీరు కెమెరా ఉందని చాలా స్లోగా మాట్లాడుతున్నారా? బయట కూడా ఇంతనే? జాబ్లో ఇట్లుంటే కష్టం కదా, చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అన్ని అవగాహన పెంచుకోవాల్సి వస్తుంది, చాలా కమాండింగ్ ఉండాల్సి వస్తుంది. చాలా కమాండింగ్గా ఉండాలి. ఐ షుడ్ చేంజ్ మై యాటిట్యూడ్. ఓకే. సో పబ్లిక్ యాంగిల్లో ఏమైనా ఆలోచిస్తుంటారు అప్పుడప్పుడు మీరు? అంటే ఇప్పుడు మీరు పుస్తకాలు బట్టి చదివి సో ఎగ్జామ్ రాశారు, లేదా ఇంటర్వ్యూ ఫేస్ చేశారు, ఇంటర్వ్యూ అయిపోయింది. సో పబ్లిక్ యాంగిల్లో ప్రజలకు ఏం కావాలి, ప్రజల కోసం మనం ఏం చేయగలము అన్న ఒక ఆలోచన ఏమైనా మీకుందా? నాకు ఫెమినిస్ట్ థాట్స్ ఎక్కువ. సో ఇప్పుడు గ్రూప్ 1 వచ్చినా కూడా నేను ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చాలా ఎఫర్ట్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఓకే. అంటే ఎట్లా, అంటే ఏం గమనిస్తున్నారు ఈ సొసైటీలో మీరు? ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో ఏం లేదు, ఏం లోపించిందని మీరు అనుకుంటున్నారు? ఎంకరేజ్మెంట్ అనేది ఫ్యామిలీ నుంచి లేదు. మెయిన్గా మార్జినల్ సెక్షన్స్ కానీ బ్యాక్వర్డ్ సెక్షన్స్లో ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎక్కువగా లేదు. ఓకే. సో దానికోసం ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇది చింతల తులసి ఇంటర్వ్యూ. సో ఆమె 4 జాబ్లు కొట్టారు, 5వ జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ అయింది, మెయిన్స్ రాయబోతున్నారు. అండ్ నేను సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతాను, ఒక అటెంప్ట్ చేసి చూస్తానని కూడా ఆమె చెప్తున్నారు. సో చాలామంది ఉద్యోగాలు రావట్లేదనో లేకపోతే రకరకాల కారణాల చేత మధ్యలో ఆగిపోతుంటారు. సో అలా ఆగిపోయే వాళ్ళకి, ఉన్న పరిస్థితులు అనుకూలంగా ఉన్నా చదువుకోలేని వాళ్ళకి, ఎక్కడో దగ్గర బ్యాక్ స్టెప్ వేసే వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్ నేను ఈ వీడియో చేయడం జరుగుతున్నది. సో ఇట్లా చాలామంది ఉన్నారు. ఒక ఊర్లో అయితే 5 జాబ్లు వచ్చినాయి ఒక అబ్బాయికి, ఒక ఊర్లో అయితే ఒకే కుటుంబంలో 2కి వచ్చాయి. జాబ్స్ రాని వాళ్ళు కూడా ఉండొచ్చు. సో మనం ఎక్కడా కూడా డీమోటివేట్ అవ్వకుండా, సో మనకేమీ రాదు అని అనుకోకుండా అడుగు ముందుకేయాలి. నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్, ఒకవేళ ఈ జాబ్ రాకపోతే ఎన్ని అటెంప్ట్ చేసినా మనకు మన లక్కో లేకపోతే ఇంకోటి దానివల్ల అవ్వకపోతే రకరకాల ఇవి ఉన్నాయి. సో దారులు ఉన్నాయి, ప్రైవేట్ వైపు కూడా చాలా పెద్ద ఎత్తున జాబ్స్ ఉన్నాయి. సో వీటన్నిటి మీద మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే యువత ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఎక్కువగా ఈ సూసైడ్స్కి పాల్పడుతూ ఉన్నారు. మీరు దీన్ని ఎప్పుడైనా గమనించారా? అంటే పేపర్స్లో కానీ మీరు చదువుతున్నప్పుడు మీ సర్కిల్స్లో కానీ ఇలాంటివి జరిగినాయి చూసారా? చూసాను. యా, అంటే ఎట్లాంటి కొంతమంది AAA ఆస్పిరెంట్స్ కూడా పేపర్ లీక్ వల్ల చాలా డిప్రెస్డ్గా ఫీల్ అయ్యి కొంతమంది సూసైడ్ చేసుకున్నారు కూడా. దాని మీద కూడా మేము ధర్నా చేసాము. ఓకే. సో ఎందుకు ఆ రకంగా ఆ టెండెన్సీలోకి వెళ్తున్నారు? ఇప్పుడు ఈ డిజిటలైజ్డ్ వరల్డ్లో గవర్నమెంట్ జాబ్ ఒక్కటే కాదు, ప్రైవేట్లో కూడా చాలా మంచి ప్యాకేజెస్, చాలా మంచి జాబ్స్ ఉన్నాయి. అది కూడా ఒక ప్రెస్టీజియస్ జాబే. గవర్నమెంట్ జాబ్ రాకపోయినా కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. డిసప్పాయింట్ అవ్వకూడదు, అదే మెయిన్గా చెప్తాం అనుకుంటున్నాను. సో ఆ దిశగా మనం ఆలోచించాలి. అందుకోసం ఇలాంటి వీడియోస్ మనం చేస్తున్నాం. ఇంకా చాలా మందిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా మన ఛానల్లో.